హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ టైం ఈ మైక్ గురించి అన్బాక్సింగ్ వీడియో చేశాను కదా. ఇది ఎలా కనెక్ట్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా వర్క్ చేస్తుందో ఒకటి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని నుంచే నేను కనెక్ట్ చేసి మీకు వినిపిస్తుంది అనమాట వాయిస్ అనేది. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి, దీనికి యాప్ అయితే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, నార్మల్గా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తా. ఇది అన్బాక్సింగ్ వీడియో ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రీనరో వైర్లెస్ మైక్రోఫోన్. సో ఇది వచ్చేసరికి మైక్రోఫోన్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి యూఎస్బిసి కనెక్టర్ అనమాట, మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ అయితే ఈ రకంగా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీచర్స్ అన్ని చూపిస్తున్నారు. హెచ్డి సౌండ్ క్వాలిటీ, ఇంకా ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్. ఇందులో నాయిస్ రిడక్షన్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. ఆ 3 మోడ్స్లో మీరు థర్డ్ మోడ్ యూజ్ చేసినట్లయితే వాయిస్ క్వాలిటీ అనేది మీకు ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా చూసినట్లయితే రివర్బ్ మోడ్, ఇంకా లాంగ్ బ్యాటరీ లైఫ్. దీని బ్యాటరీ లైఫ్ అయితే నేను ఇప్పుడు వరకు యూజ్ చేస్తున్న దాంట్లో ఇప్పుడు వరకు వీడియోస్ అన్ని దాంట్లోనే రికార్డ్ చేశాను. మీకు వాయిస్ అనేది తెలుస్తుంది కదా, వేరియేషన్ అనేది. ఇది ఇప్పుడు వరకు నేను యూజ్ చేసిన తర్వాత నేను దీన్ని ఛార్జింగ్ పెట్టింది మహా అయితే ఒక 3 టైమ్స్ ఛార్జింగ్ పెట్టుంటాను. ఫుల్ ఛార్జ్ పెడితే చాలు, అట్లా కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇక్కడ కింద చూసినట్లయితే మోడల్ ఉన్నది S12 మోడల్. ఇంకా దీంట్లో ఆప్షన్ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఇందాక క్యాన్సిలేషన్, నాయిస్ క్యాన్సిలేషన్ గురించి 3 లెవెల్స్ ఉంటాయి. అవి ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సో ఇది బాక్స్ అయితే చూస్తారు కదా, ఇది దానిపైన కవరు. ఇంకా లోపల చూసినట్లయితే ఇవి ఉన్నాయన్నమాట. ఇది USB-C పోర్ట్తో వస్తుంది. జస్ట్ మన మొబైల్కి C పోర్ట్ కనెక్షన్ ఉంటాయి కదా, అది అక్కడ కనెక్ట్ చేసుకోవడమే, కింద కనెక్ట్ చేసుకోవాలి. అది ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకి మైక్ అనేది ఉంది. సో దీనికి విండ్ స్క్రీన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. విండ్ స్క్రీన్తో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు, నాయిస్ ఫిల్టర్. అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇది కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా నాయిస్ ఫిల్టర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇదే నాయిస్ ఫిల్టర్ అనమాట. విండ్ స్క్రీన్ అయినా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, జస్ట్ ఈ విండ్ స్క్రీన్ చేసి పెట్టేసుకోవటమే. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే దీనికి USB-A to C పోర్ట్ కేబుల్ అయితే ఇచ్చారు. చూడండి, C పోర్ట్తో వస్తుందన్నమాట. జస్ట్ మన మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఇది మొబైల్. నేను ఈ మొబైల్ కనెక్ట్ చేస్తాను, Samsung A35 మొబైల్ అనమాట. దీనికి నేను C పోర్ట్ కనెక్షన్తో వచ్చింది. ఈ C పోర్ట్ కనెక్షన్తో ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు బ్లింక్ అవుతుంది కదా. ఈ బ్లింకింగ్ ఆఫ్ అయిన తర్వాత మనం పైన కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ అనేదాన్ని ఆన్ చేసుకుని కనెక్ట్ చేసుకోవాలి. ఇదిగో మైక్ కనిపిస్తుంది కదా, ఆ బ్లింకింగ్ ఆఫ్ అవగానే ఇక్కడ ఇది ఏం చేయాలంటే, ఇక్కడ కింద పవర్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ పవర్ బటన్ అనేదాన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ప్రెస్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఉంది కదా, జస్ట్ ఆ బ్లింక్ అయింది చూసారు కదా, గ్రీన్ లైట్ ఆన్ అయింది. ఇక్కడ కూడా మనకు బ్లింకింగ్ అనేది ఆఫ్ అయిపోయింది, అంటే బ్లూటూత్ అనేది పేర్ అయింది అనమాట. సో మనకి వాయిస్ కూడా మీకు తెలుస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, వాయిస్ అనేది మీకు మైక్లో మాట్లాడతాను, మీకు అక్కడ వేరియేషన్ అని తెలుస్తుంది. నేను దూరంగా పెట్టుకుని మాట్లాడితేనే మీకు ఇలా ఉంది. ఇప్పుడు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను, అక్కడ వాయిస్ మీకు ఇక్కడ యానిమేషన్ అనేది చూడండి, మీకు తెలుస్తుంది వేరియేషన్. హాయ్, హాయ్, హలో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది కదా. నేను ఇప్పుడు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇది దూరంగా పెట్టుకోండి, అంటే కొంచెం నేను లాంగ్లో పెట్టుకుని అయినా మాట్లాడుతున్నాను. నేను నార్మల్గా మాట్లాడుతున్నాను, అయినా సరే వాయిస్ అనేది ఈ రకంగా ఉంది. వాయిస్ క్లారిటీ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చెక్ చేసి చెప్పండి. హాయ్, హలో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఇందులో మీకు 3 లెవెల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా, అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇందులో మనకి 3 మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, ఈ పవర్ బటన్ని ప్రెస్ చేయాలి. సింగిల్ ప్రెస్ చేసినట్లయితే ఒక్కొక్క లెవెల్ మారుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్లింక్ అయింది కదా, బ్లింక్ అయినప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఉంచాను. వాయిస్ అనేది మీరు క్లారిటీ అనేది చూడండి, నాయిస్ వస్తుందా లేదా అనేది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎన్హాన్స్మెంట్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు లెవెల్ 1 అయింది, నేను లెవెల్ 2 ప్రెస్ చేస్తున్నాను, అంటే 2 ఒకసారి జస్ట్ ప్రెస్ చేస్తే 2 టైమ్స్ బ్లింక్ అయింది, చూసారు కదా. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు కూడా ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది, పక్కన వెహికల్స్ కూడా ట్రావెలింగ్ అన్నీ జరుగుతున్నాయి. ఆ ఫిల్టర్ అనేది చాలా క్లియర్గా ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటే 3rd లెవెల్. ఈ 3 లెవెల్స్లో మీకు వాయిస్ క్లారిటీ చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రెస్ చేశాను, ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, 3 టైమ్స్ బ్లింక్ అయ్యింది, అంటే 3 టైమ్స్ బ్లింక్ అయితే 3rd లెవెల్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది చూడండి. నేను ఇప్పుడు దూరం నుంచి మాట్లాడుతున్నాను మైక్, ఇప్పుడు నేను దగ్గర పెట్టి మీకు వాయిస్ క్లారిటీ ఎలా ఉందనేది చూపిస్తున్నాను చూడండి. ఇదైతే వాయిస్ క్లారిటీ చాలా క్లియర్గా ఉంది, ఎక్కడ నాయిస్ అనేది క్యాప్చర్ చేయట్లేదు, మొత్తం ఫిల్టర్ చేస్తుంది అనమాట. నాయిస్ అనేది ఎక్కడ వినిపించట్లేదు. ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆన్లోనే ఉంది.
ఇప్పుడు చూడండి, నేను ఆ వాయిస్ లైట్ అనేది వినిపిస్తాను. వాయిస్ అనేది మీరు క్లారిటీగా చూడండి, నాయిస్ వస్తుందా లేదా అనేది. నాయిస్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు లెవెల్ 1 అయింది, నేను లెవెల్ 2 ప్రెస్ చేస్తాను. అంటే ఒకసారి జస్ట్ ప్రెస్ చేస్తే 2 టైమ్స్ బ్లింక్ అయింది చూస్తారు కదా. సో ఇప్పుడు వాయిస్ సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా కంటెంట్ అయితే ఉంది. ఆ వీడియోనంతా ఇక్కడ నుంచి మీరు మన చివరిన ఎండ్ కార్ట్లో చేస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కావాలంటే సపరేట్గా అన్బాక్సింగ్ ఫోల్డర్ ఉంది. అన్బాక్సింగ్ ఫోల్డర్ నుంచి కూడా మీరు వీడియోస్ని చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.